హలో అండి. ఈరోజు గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దానండి. ముందుగా ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని అందులోకి పావు కప్పు పాలు వేసేసుకొని తర్వాత పావు కప్పు వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా వచ్చేంత వరకు తడుపుకోవాలి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఇంకాసేపు పిండిని తడిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఒక కప్పుకి 1 కప్పు షుగర్ తీసేసుకొని 4 కప్పుల వాటర్ తీసుకొని షుగర్ని బాగా మరిగించుకోవాలి. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకోసారి కలిపేసుకోవాలి. వాటర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి వెచ్చగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా జ్యూసీగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.